మైదాన ప్రాంతంతో పోలిస్తే గిరిజన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగాను, వర్షపాతం ఎక్కువగాను ఉంటుంది. ఋతుపవనాలు కూడా ముందుగానే పలకరిస్తాయి. ఇక్కడ సేద్యం దాదాపు వర్షాధారమే. ఎటు చూసినా ఎత్తైన కొండలు, వాలు కలిగిన భూములు, నీటిని నిలిపేందుకు అడ్డంగా ఏర్పాటు చేసిన చెక్ డ్యాములు, ఇవన్నీ గిరిజన ప్రాంతాల్లో మనకు కనిపించే దృశ్యాలు. ఇక్కడ వాతావరణంతో పాటు సేద్య విధానం కూడా కొంత భిన్నంగా ఉంటుంది. మరి ఇలాంటి ప్రాంతాల్లో ఏ పంటలను సాగు చేయాలనే విషయంలో స్పష్టత అవసరం. ఉత్తర కోస్తా గిరిజన ప్రాంతాల్లో సాగు చేసుకోదగ్గ పంటలు, రకాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నంనాయుడు నుంచి ఈరోజు తెలుసుకుందాం. ఈ ఎత్తైన గిరిజన ప్రాంతాలు కూడా మనకి శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా కొత్తగా ఉన్నటువంటి ఈ మన్యం, పార్వతీపురం జిల్లా కానీ, లేకపోతే అల్లూరు సీతారామరాజు జిల్లా, అదే పాడేరు, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా మనం ఎత్తైన గిరిజన ప్రాంత మండలంగా తీసుకుంటాం. ఇక్కడ ప్రకృతి పరంగా కానీ, వాతావరణ పరంగా కానీ మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే కొంచెం తేడాగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు, సమస్యలు కూడా తేడాగా ఉంటాయి. నేలలు కనుక చూసుకుంటే ఎక్కువగా ఇసుక గరప నేలలు ఎక్కువగా ఉంటాయి. వాలు కలిగినటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. రేగడి నేలలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా నీటి సదుపాయం తీసుకుంటే ఈ కాలువలు కానీ, లేకపోతే నదులు కానీ ఉండేటువంటి పరిస్థితి లేదు. అక్కడ నీటి సదుపాయం ఏంటంటే వర్షాలు పడేటప్పుడు కొండ వాగుల నుంచి వచ్చిన నీటిని చెక్ డ్యాముల్లో నిల్వ చేసుకోవడం, లేదంటే అక్కడక్కడ ఉండేటువంటి ఈ ఫామ్ పాండ్స్ అంటారు, నీటి కుంటలు ఏవైనా ఉంటే కనుక అందులో నీరు నిల్వ ఉన్నటువంటి నీటినే మనం పంటల సాగుకి వాడుకునే పరిస్థితులు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి గిరిజన ప్రాంతాల్లో రైతులు చెక్ డ్యాములు కానీ, చెరువులు కానీ, నీటి కుంటలు ఉండి నీరు అందుబాటులో ఉందంటే అక్కడ వరి పంట కొద్ది విస్తీర్ణం వేసుకోవడానికి ఆస్కారం ఉంది. రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మధ్యకాలిక రకాలు, అంటే 150 రోజుల కన్నా లోపు ఉన్నటువంటి రకాలు, లేదా వీలైతే కనుక స్వల్పకాలిక రకాలు 120 నుంచి 135 రోజుల కాల పరిమితి ఉన్న రకాలు కనుక వేసుకోగలిగితే అక్కడ కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అక్కడ రకాల ఎంపిక మీద స్వర్ణ కానీ, సాంబమషూరి, శ్రీధృతి కానీ, కాలపరిమితి 120 రోజులు అనుకుంటే ఈ తెలంగాణ సోన కానీ, చంద్ర కానీ, తరంగని కానీ ఇలాంటి రకాలు మాత్రం వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సాగు పద్ధతులు కూడా వీలైతే కనుక గిరిజన ప్రాంతాల్లో వరి వేసే దగ్గర ఈ డ్రమ్ సీడర్ పద్ధతుల్లో గడక నేరుగా దమ్ము వేసుకునేటువంటి ఆలోచన చేయాలి. శ్రీవరి సాగు పద్ధతి ద్వారా కూడా వరి సాగు చేయగలిగితే అక్కడ అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక నేల స్వభావ పరిస్థితి అంటే ఎక్కువ ఇసుక గరప నేలలు, వాలు కలిగిన నేలలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూస్తే నీరుని నిలుపుకునేటువంటి శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి దగ్గరలో మనం ఏంటంటే చిరుధాన్య పంటల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. చిరుధాన్య పంటలైనటువంటి మనకి కొర్రలు కానీ, సామలు కానీ, రాగులు కానీ, ఓదలు, ఇలాంటి రకాలన్నీ కూడా, అంటే చిరుధాన్య పంటలన్నీ కూడా ఇప్పుడు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఆహారంగా ఎక్కువ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వర్షం తక్కువ ఉన్నా, నీరు తక్కువ ఉన్నా పండేటువంటి పంటలు. కాబట్టి ప్రత్యేకంగా గిరిజన ప్రాంత రైతులు ఈ అవకాశాలను ఉపయోగించుకొని ఎక్కువగా చిరుధాన్యాల పంటలు వేయటానికి అక్కడ గిరిజన ప్రాంతంలో ప్రయత్నం చేయాలి. మంచి నికరాదాయం రావాలంటే అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకాలని ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. రాగుల్లో అయితే కనుక శ్రీ చైతన్య రకం కానీ, అదేవిధంగా ఇంద్రావతి అనే రకాన్ని కానీ, చంపావతి, ఇలాంటి రకాలని రాగుల్లో వేసుకోవచ్చు. మిగతా పంటల్లో కూడా మనకి కొర్రల్లో అయితే కనుక సూర్యనంద్ అని చెప్పేసి తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి రకం కూడా అందుబాటులో ఉంది. అలాంటి రకాలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇంకా సామలు, ఓదలు అలాంటివన్నీ కూడా సాంప్రదాయ రకాలు మీవి ఏవైతే ఉన్నాయో ఆ రకాలని వాడుకున్నా మంచిదే. కాకపోతే అవకాశం ఉన్నంత వరకు రకాలు మార్పిడి చేయడం అనేది ఈ చిరుధాన్య పంటల్లో రైతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వర్షాధారంగా వేసేటువంటి ఇసుక గరప నేలలు కానీ, కొంచెం రేగడి పొలాలు ఉన్న దగ్గర కంది ఒకటి బాగా అనుకూలమైనటువంటి పంట అక్కడ. కాబట్టి అక్కడ మనకేంటంటే ఎల్ఆర్జీ 41 రకం కానీ, ఎల్ఆర్జీ 30 రకం కానీ, ఎల్ఆర్జీ 52 ఇలాంటి రకాలని గిరిజన ప్రాంతాల్లో కంది వేసే రైతులు వేసుకోవాలి. దీంట్లో కూడా వీలైతే అంతర పంటలుగా వరుసల్లో కంది పంటను వేయటానికి ప్రయత్నం చేయాలి. మధ్యలో ఉండేటువంటి ఖాళీ ప్రాంతంలో ఈ చిరుధాన్య పంటలు అయినటువంటి సాములు కానీ, అలాగే రాగులు వేసుకోవడం, లేదంటే వేరుశెనగ, ఇలాంటివి అంతర పంటలుగా వేసుకోవడం వల్ల మనకి 2 పంటల నుంచి కూడా మనకి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గిరిజన ప్రాంత రైతులు ప్రత్యేకంగా వర్షాధారంగానే వ్యవసాయం చేస్తుంటారు. కాబట్టి అక్కడ అంతర పంటలు, మిశ్రమ పంటల సాగు మీద దృష్టి పెట్టి చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా ఈ గిరిజన ప్రాంతాల్లో వర్షాధారంగా ఇసుక గరప నేలలు కొంచెం నీటి సదుపాయం ఉన్న దగ్గర మొక్కజొన్న పంటను వేసుకోవచ్చు, లేదా తీపి మొక్కజొన్న పంటను వేసుకోవచ్చు. ఈ మొక్కజొన్న వేసేటప్పుడు ఒక జాగ్రత్త ఏంటంటే, ఎక్కడైతే అడవి పందుల సమస్య కనుక ఉంటే అక్కడ మొక్కజొన్న పంట కానీ వేరుశనగ పంట వేయటం అనవసరం. ఎందుకంటే వాటి వల్ల ఎక్కువ పంట నష్టపోతుంటాం. అడవి పందుల సమస్య లేని ప్రాంతాల్లో మొక్కజొన్న లేదా తీపి మొక్కజొన్న, అదేవిధంగా వేరుశనగ పంట, ఇలాంటి పంటలు కూడా మైదాన ప్రాంతాల్లో బాగా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి పంటలు వేసుకోవటం, ఎక్కడైతే చెక్ డ్యామ్స్ ఉండి నీటి సదుపాయం ఉండే ఇసుక గరప నేలల్లో కొద్ది విస్తీర్ణంలో కూరగాయ పంటలను కూడా రైతు సోదరులు కనుక వేసుకోగలిగితే వాటిని మార్కెటింగ్ చేసుకొని అధిక నికరాదాయం తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి గిరిజన ప్రాంత రైతులు ఇప్పుడు మనం చెప్పినటువంటి అంశాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని వారి దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి పంటల్లో కొత్త రకాలని తీసుకోవటం, అదేవిధంగా సాగు పద్ధతులు కూడా వీలైతే కనుక వరిలో శ్రీవరి సాగు కానీ, డ్రమ్ సీడర్ వరి సాగు, రాగుల్లోకి వచ్చేసరికల్లా ఈ గులిరాగి పద్ధతి లేదా శ్రీ చోడి సాగు పద్ధతి, ఇలాంటి పద్ధతులు కనుక చేయగలిగితే వాళ్ళకి కూడా మంచి నికర ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది.